వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము మాస్టర్స్ అడ్మిషన్‌లోకి అసలా ఏంటి? మనకేం కావాలి? అసలా లైక్ ఎలా కావాలి? సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనకి మాస్టర్స్ అడ్మిషన్‌కి కావాల్సొచ్చిన సర్టిఫికేట్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ట్రాన్స్‌క్రిప్ట్స్ కావాలి. తర్వాత ఎల్ఓఆర్, యూరోపాస్ సీవీ, తర్వాత ఎస్ఓపీ, తర్వాత ఎక్స్‌పీరియన్స్ లెటర్ గానీ, ఐఎల్టీఎస్ సర్టిఫికేట్, టోఫెల్ గానీ, జర్మన్ లాంగ్వేజ్ ఉంటది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటది కావాలి. ఇప్పుడు ఈ మధ్య ఏపీఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. కొన్ని యూనివర్సిటీస్ అడుగుతున్నాయి. సో, బేసిక్‌గా వచ్చేసి నాకు ఏంటంటే బ్రో మాకు అప్లై చేసుకోవడం వచ్చు. ఇవన్నీ వచ్చు. బట్ మాకు డాక్యుమెంట్స్ దగ్గర డౌట్ ఉంది. లైక్ ఎస్ఓపీ ఎలా రాయాలి? సీవీ ఎలా తయారు చేసుకోవాలి? ఎల్ఓఆర్ ఎలా పెట్టుకోవాలి? అని అడిగితే నేనైతే మీకు ఒక్కటి సజెస్ట్ చేస్తాను. అదే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. ఓకే. సో, అందులో ఏముంటాయి? ఏంటి? ఎలా ప్రాసెస్ అవుతది? అసలు దాని వర్కింగ్ ఏంటి? మీకు ఏ విధంగా హెల్ప్‌ఫుల్ అవుతది? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, దానికన్నా ముందు మీకు రైట్ సైడ్ బాటమ్ క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుంది కదా! దాన్ని స్కాన్ చేస్తే మీకు మా డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతారు. లేదు మాకొద్దు అనుకుంటే సో, నెక్స్ట్ అలా హోమ్ పేజ్‌కొచ్చి హోమ్ పేజ్‌లో కింద ఇక్కడ చూడండి మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. ఇక్కడ చూడండి మీకు 15 ఎల్ఓఆర్, 15 ఎస్ఓపీ, జర్మన్ కోర్స్, సీవీ టెంప్లేట్, వీసా కవర్ లెటర్. ఓకే. సో, చూద్దాం అసలు ఎలాగా ఏంటి అనేది. ఓకే. ఈ టూల్ కిట్‌లో ఏముంటాయంటే సో, మనకొచ్చేసి 15 ఎస్ఓపీస్ ఉంటాయి. అంటే 15 డిఫరెంట్ ఎస్ఓపీస్ ఉంటాయి. ఇవన్నీ రియల్ టైమ్ ఎస్ఓపీస్. మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ చేంజ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఓకే. ఏ ఒక్క క్లయింట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉండదు. 15 ఎస్ఓపీస్ అంటే ఆ 15కి 15 అడ్మిషన్ వచ్చిన ఎస్ఓపీస్. అందులో ఆ 15లో మీకు ఏ ప్రొఫైల్ సూట్ అవుతదో మీరు దాన్ని చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సేమ్ గోస్ విత్ ఎల్ఓఆర్ యాస్ వెల్. అండ్ సీవీ టెంప్లేట్ మీరు ఆ ఫార్మాట్‌లో రెడీ చేసుకుంటే సరిపోద్ది. యూజింగ్ యూరోపాస్ సీవీ. దీనికి తోడు అడిషనల్‌గా ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ జర్మన్ జర్మన్ ఆప్షనల్ అండి. జర్మన్ లాంగ్వేజ్. ఆప్షనల్ అంటాయి. కొన్నేంటి మ్యాండేటరీ అంటాయి. మీకు ఏ1 టు బి1 జర్మన్ కోర్సెస్ ఈ వీడియోలో వస్తాయి. లైక్ ఈ వీడియోలోనే మీరు నేర్చుకోవచ్చు. ఓకే. తర్వాత మీకు వీసా కవర్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏంటి? ఇవన్నీ కూడా ఈ మాస్టర్ అడ్మిషన్ టూల్ కిట్‌లో వచ్చేస్తాయి. నాకు తెలిసి మీకు ఈ మీకు అప్లై చేయడం వచ్చి, మీకు ఓన్లీ డాక్యుమెంట్స్‌తోనే ఇబ్బంది అయితే మీరు ఇది తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది. ఎందుకంటే 15కి 15 ఎస్ఓపీస్, 15 ఎల్ఓఆర్, సీవీ టెంప్లేట్ ఇవి వీసా కవర్ ఏ1 టు బి1 జర్మన్ కోర్స్ ఇవన్నీ ఇలాగ ప్రతీదీ మీ ప్రొఫైల్‌ని ఏ విధంగా బూస్ట్ చేయాలో అన్ని విధాలుగా బూస్ట్ చేస్తది. సో, పర్టిక్యులర్‌లీ జర్మన్ కోర్స్. మీరు ఆప్షనల్ ఉన్న చోట మీరు నేర్చుకొని మీరు పెట్టారనుకోండి. మీకే వేరెవరికన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. అంటే లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీకి మీరు నేను అప్లై చేసాం. అంటే మీకు 2.4 ఉంది జర్మన్ జీపీఎల్ నాకు 2.4 ఉంది. మీకు ఐఎల్టీఎస్ పాయింట్ 7 నాకు ఐఎల్టీఎస్ పాయింట్ 7. కానీ నాకు ఏంటంటే నాకు జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లేదు. కానీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్‌లో ఆప్షనల్ అని ఉంది. ఏ నెసెసరీ అని అయితే లేదు. ఆప్షనల్ అని ఉంది. కానీ మీకు జర్మన్ ఉంది. నాకు లేదు. సో, మీరు నాకన్నా ఒక ఇంచ్ ఎక్కువలో ఉంటారు. లైక్ మీకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, అలాగా ఏది నేర్చుకున్నది ఏది ఉత్తినే పోదు. సో, నాకు తెలిసి మాస్టర్స్‌కి వెళ్తున్న వాళ్ళకి సరైన ప్రాపర్ గైడెన్స్ కావాలి డాక్యుమెంట్స్ ఉంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా సరిపోతది. ఓకే. సో, ఇది, ఇది. ఇది ఈ రోజుకి మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎస్ఓపీ, ఎల్ఓఆర్, యూరోపాస్ సీవీ తర్వాతొచ్చేసి జాబ్ ఇన్ జర్మనీ, తర్వాత మెడిసిన్ ఇన్ జర్మనీ, స్టూడెంట్ కొలీగ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, వీసా కవర్ లెటర్ ఇన్నున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్‌కి ఒకే ఒక్క సొల్యూషన్ మీకు నిక్షాల వెబ్‌సైట్‌లో దొరికేస్తుంది. సో, వెబ్‌సైట్‌ని వైస్‌గా యూజ్ చేసుకోండి. మీకంతట మీరు చేసుకుంటే ఓకే. వెబ్‌సైట్‌ని వైస్‌గా యూజ్ చేసుకొని ఇట్ విల్ బి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.